బెస్ట్ రెస్టారెంట్ ఇన్ హైదరాబాద్, అది కూడా 2015లో తెలంగాణ టూరిజం వాళ్ళు అవార్డు ఇచ్చారండి ఈ రెస్టారెంట్కి. మరి పేరేంటో తెలుసు కదా, అక్కడ మనకు కనిపిస్తూనే ఉంది ఉలవచారు. అసలు పేరు వింటుంటేనే ఇంత టేస్టీగా ఉంటే మరి లోపలికి వెళ్ళి ఆ ఫుడ్ని టేస్ట్ చేస్తే ఇంకెంత టేస్టీగా ఉంటుందో కదా. మరి నాకైతే అస్సలు ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి ఫుడ్ని టేస్ట్ చేయాలనిపిస్తుంది. లెట్స్ మూవ్. వావ్, రెస్టారెంట్ చూసారా ఎంత బాగుందో. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే గుమ్మలు వచ్చేస్తున్నాయండి బాబోయ్. ఈ గుమ్మలు చూడగానే నాకు కూడా చాలా ఆకలేసేస్తుంది. మరి లోపలికి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేద్దామా? లెట్స్ మూవ్. Hello, hi. Hi ma'am. How are you? Good. How are you? Yeah, I'm fine, thank you. And what's your name? Good name? Srinivas, General Manager for Ulocharu madam. Oh. Welcome yeah. to our restaurant. Yeah, sure. Thank Yes. you. ఎంత బాగుందో కదా రెస్టారెంట్స్ మొత్తం కూడా. యాక్చువల్లీ నాకు ఇక్కడ రాగానే ఏమనిపించిందంటే ఒక పల్లెటూరి ఫీల్ అనిపించింది అప్ప. అసలు పట్టణంలో ఉంటున్న వాళ్ళు ఇలాగా పల్లెటూరికి వెళ్ళలేరు, ఎందుకంటే వాళ్ళకి జాబ్స్ ఉంటాయి, అవి ఇవి అన్నీ ఉంటాయి కాబట్టి. సో పల్లెటూరికి వెళ్ళి అలా టైం స్పెండ్ చేయలేను. పచ్చని పొలాల్లో అలా కూర్చొని తింటుంటే ఎంత బాగుంటుంది. జస్ట్ ఇప్పుడు అలాంటి ఫీలే మనకు వచ్చింది. ఇక్కడ చూస్తుంటే మొత్తం చూసారు కదా, మొత్తం ఆ గ్రీనరీ మొత్తం కూడా మనకి దీంట్లోనే కనిపించేస్తుంది. అలాగే అలా రైతులు వర్క్ చేస్తున్నట్టు ఆ ట్రీస్ కానీ ఆ ఎడ్ల బండి కానీ ఇవన్నీ చూస్తుంటే మనకు అలా పల్లెటూరు వాతావరణంలో ఉన్న ఫీల్ కలుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ముగ్గులు చూసారు కదా, ఈ ముగ్గులు ఎంత బాగున్నాయో. బేసిక్గా మన ఇంట్లో కానీ పల్లెటూర్లోకి వెళ్తే ఎక్కడైనా సరే ఆ పేడని మొత్తం అలా అలికి చక్కగా ముగ్గులు వేస్తే ఎంత బాగుంటుంది. ఆ ఫీల్ వచ్చేసింది కదా మనకి ఈ ముగ్గులు చూడంగానే. ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడికి ఏమొచ్చేస్తుంది, దీన్ని మీకు చూస్తే గుర్తొస్తుంది కదా. సో దీన్ని ఏమంటారు అనేది ఏదో చొప్పగడ్డి కానీ లేకపోతే రెల్లుగడ్డి కానీ అని అంటారనమాట. మనం ఈ పల్లెటూరుకి వెళ్తే వాళ్ళ దగ్గర సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ఉంటాయి. మంచిగా హర్ట్స్ వేసుకొని అలా ముగ్గులు వేసుకొని ఇల్లు కానీ ఆ బయట కానీ ముగ్గులు వేసుకొని ఇళ్ళ నిండా ముగ్గులు వేసుకొని ఇలా హట్స్లో కూర్చొని చల్లగా హ్యాపీగా కూర్చొని భోజనం చేస్తారు. వాళ్ళు అలాగే ఇక్కడ కూడా మనకి ఉలవచారు రెస్టారెంట్లో మంచిగా ఒక తెలుగుదనం అనేది ఉట్టిపడుతుంది. పల్లెటూరి వాతావరణం అనేది సుస్పష్టంగా కనిపించేస్తుంది. చాలా చాలా బాగుంది కదా, ఎంత బాగుందో. నాకైతే ఈ హట్స్ కానీ లేదంటే ఈ ముగ్గులు కానీ అక్కడ ఎస్పెషల్లీ అక్కడ కూర్చుంటే మనకి ఇంకా పల్లెటూరి ఏమంటారు పొలాల్లో కూర్చొని తింటున్నట్టు ఫీల్ వచ్చేస్తుంది. ఈ టేబుల్స్ కింద మనం చూసినట్టయితే బేసిక్గా టేబుల్ వచ్చేసి గ్లాస్ టేబుల్, పైన జస్ట్ వచ్చేసి కింద వచ్చేసి చెట్టు మొదలని కట్ చేసి ఆ చెట్టు మొదలు పైన ఈ గ్లాస్ టేబుల్ని పెడితే ఎలా ఉంది, ఆ లుక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది కదా. యాజ్ యూజువల్గా మనం ఇంట్లో బోలెడని టేబుల్స్ చూస్తూ ఉంటాం, బయటకు వెళ్తే బోలెడని ఉంటాయి. బట్ ఇలాంటి కొత్తదనం అనేది, ఇలాంటి పల్లెటూరి లుక్ అనేది కూడా మనకి ఈ ఉలవచారు రెస్టారెంట్లోనే కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి చైర్స్ విషయానికి వచ్చేసరికి మొత్తం అంతా కూడా గ్రీనరీ అండ్ రెడ్తో, అంటే గ్రీన్ అండ్ రెడ్తో నిండిపోయి ఉంది కాబట్టి మనకి చైర్స్ కూడా వచ్చేసి లైట్ హాఫ్ వైట్ అండ్ అలాగే బ్రౌన్ కలర్ కాంబినేషన్తో మనకి టేబుల్స్ కూడా పెట్టారనమాట. అంటే ఆ కలర్ కాంబినేషన్ ఎవరు సెలెక్ట్ చేశారు కానీ చాలా చాలా బాగుంది. అండ్ అట్ సైడ్ చూస్తే మనకి ఇదంతా రోడ్ అనమాట. ఆ చెట్టు పక్కనే అటు సైడ్ అంతా రోడ్డు ఉన్నట్టు, అలాగే ఇటు సైడ్ అంతా వాటర్ ప్రవహిస్తున్నట్టు. అండ్ మనకి ఇక్కడ చూసారు కదా ల్యాంప్స్, అలా వరుసగా ఒక్కొక్క హట్కి ఒక్కొక్క ల్యాంప్ పెట్టారు. ఎందుకు అంటే మనకు ఆ ఫీల్ రావడానికి. లైట్స్లో తినడం వేరు, అలాగే ల్యాంప్స్ పెట్టి ఇలా ఈ పల్లెటూరు లుక్లో ఆ గడ్డిలో పొలాల్లో కూర్చొని తింటున్నంత ఫీల్ వస్తుంది. మరి మీకు ఇలాంటి ఫీల్ పట్టణంలో కలగాలి అంటే డెఫినెట్గా ఉలవచారు రెస్టారెంట్కి మీరు రావాల్సిందే, అలాంటి ఫీల్ని పొందాల్సిందే. సో లోపలికి కూడా వెళ్ళి చూద్దాం. మనం బయటే చూసాం కాబట్టి అసలు లోపల ఎలా ఉంది, సేమ్ ఇలాగే ఉందా, ఇంకొంచెం డిఫరెంట్గా ఏమైనా ఉందా చూద్దాం. లెట్స్ మూవ్. ఏంటి నేను సడన్గా ఇక్కడే స్ట్రక్ అయిపోయాను అనుకుంటున్నారా?
ఏం లేదండి, అక్కడ సూపర్ సాంగ్స్ వస్తున్నాయి. అది కూడా ఇలాంటి పాటలు కాదు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా, మరి అలాంటి పాటలు, అలాంటి పాత పాటలు వస్తున్నాయి. అసలు అలాంటి పాత పాటల్లో, ఇలాంటి పల్లెటూరి వాతావరణంలో, చల్లటి గాలిలో ఫుడ్ని ఎంజాయ్ చేస్తుంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. మరి మీరు కూడా ఎంజాయ్ చేయాలి అని కూడా తప్పకుండా ఉలవచారు రెస్టారెంట్కి రావాల్సిందే, ఫుడ్ ఎంజాయ్ చేయాల్సిందే. ఇలాంటి పల్లెటూరి వాతావరణాన్ని, అలాంటి ఓల్డ్ సాంగ్స్ని, చల్లటి గాలిని తప్పకుండా ఎంజాయ్ చేయాలి. ఉలవచారు రెస్టారెంట్కి వచ్చేసేయండి. మనం ఇంకా బోలెడని చూద్దాము, ఇంకా ఏం అవ్వలేదు, మనం ఫుడ్ని కూడా టేస్ట్ చేయలేదు కాబట్టి ఇంకా చూసుకుంటూ ఫుడ్ని టేస్ట్ చేద్దాం. లెట్స్ మూవ్. యాక్చువల్లీ మన ఉలవచారు రెస్టారెంట్లో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లే కాదండి, అక్కడ పైకి వెళ్తే 4th ఫ్లోర్లో కూడా రెస్టారెంట్ ఉంది. ఎందుకు అంటే ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఫుల్ అయిపోయింది కదా, సో అందరూ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్లో. ప్లేస్ సరిపోకపోతే అక్కడ 4th ఫ్లోర్లో కూడా రెస్టారెంట్ ప్లేస్, పార్టీ ప్లేస్, హ్యాపీగా పార్టీస్ పెట్టుకొని ఎంజాయ్ చేయాలి అనుకుంటే అలాంటి వాళ్ళు 4th ఫ్లోర్లోకి పార్టీ అండ్ రెస్టారెంట్ రెండు కూడా ఎంజాయ్ చేసేసేయచ్చు. సో చూస్తున్నారు కదా, పాష్ లుక్, యోయో లుక్ కనిపిస్తుంది అనమాట. పార్టీ ప్లేస్ కాబట్టి యోయోగా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ చైర్స్ వస్తే, చైర్స్ అండ్ టేబుల్స్ ఇందాక మనం చూసిన దానికంటే కూడా భిన్నంగా ఉంది. ఇక్కడ టేబుల్ వచ్చేసి మనకి టోటల్ వైట్ కలర్, అండ్ అలాగే ఈ చైర్స్ వచ్చేసి చూసారా మంచి షైనింగ్ బ్రౌన్ అనమాట. ఈ బ్రౌన్ క్లాత్తో ఈ టేబుల్స్ అన్నీ కూడా మనకి చైర్స్ అరేంజ్ చేశారు. అండ్ అలాగే టేబుల్ వచ్చేసి వైట్ కలర్. సో బేసిక్గా ఈ రెండు కలర్ కాంబినేషన్ అనేది చాలా హైలైట్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. అలాగే ఇన్ఫ్యాక్ట్ ఇందాక మనం చూసినట్టుగానే ఇక్కడ కూడా ఈ క్లాత్ డిజైన్ అనమాట, డిఫరెంట్ డిజైన్, సమ్ సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంది. ఇంకా అబ్బా సూపర్. యాక్చువల్లీ ఓన్లీ లోపలే కాదండోయ్, అక్కడ బయట చూసారా, కమోన్. సో చాలా ఓపెన్ ప్లేస్, పార్టీ ప్లేస్ అన్నారు కదా, మేబీ ఇక్కడేనేమో పార్టీ మొత్తం చేసుకునేది. సో ఇక్కడంతా కూడా ఓపెన్ ప్లేస్, ఇక్కడ కూడా రెస్టారెంట్ ఉంది. అండ్ వావ్, ఇంకా పైన కూడా మనకి చాలా ఉందండో, ఈ పెద్ద ప్లేస్ ఉంది, హ్యాపీగా కూర్చొని చూసుకునే ప్లేస్. సో పైన కూడా ప్లేస్ ఉన్నట్టుంది, మనం కూర్చొని మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి. చూద్దాము, మరి పైకి వెళ్ళి చూద్దాము ఎలా ఉందో ఆ ప్లేస్ ఏంటో. ఆహాహాహాహాహా, నాకైతే హైదరాబాద్లో ఉన్నట్టు అస్సలు లేదు, ఇంకెక్కడికో ఊటీయో కొడైకెనాల్లో వెళ్ళట్టుంది. ఇక్కడ చూసారా, ఫీల్ గుడ్ వ్యూ, గ్రీనరీ, అండ్ అలాగే మంచిగా బిల్డింగ్స్, అన్ని బిల్డింగ్స్. నాకు తెలిసి ఇక్కడ నుంచి టోటల్ హైదరాబాద్ మొత్తం కనిపించేస్తుందేమో, అంత ఫీల్ గుడ్ ఉంది, చాలా బాగుంది. మరి ఇలాంటి ప్లేస్లో కూర్చొని ఫుల్గా ఎంజాయ్ చేయాలి అంటే మనం తప్పకుండా ఉలవచారు రెస్టారెంట్కి రావాల్సిందే. అండ్ అలాగే ఇక్కడ చూసారా మనకి ఇంకొన్ని డిఫరెంట్ టేబుల్స్ అనమాట. సో చైర్స్ యాజ్ యూజువల్గా అవే కలర్ కాంబినేషన్లో ఉన్నా, అంటే బ్రౌన్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి. బట్ ఇక్కడ టేబుల్స్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ లుక్తో బ్లాక్ కలర్ అండ్ చాలా బాగుంది. సమ్ ఫ్లవర్స్ లాగా డిఫరెంట్ డిజైన్ ఉంది, చాలా బాగుంది కదా. మరి ఇక్కడ కూడా కూర్చొని మీరు ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా ఉలవచారు రెస్టారెంట్కి రావాల్సిందే. एक बैम्बो चिकन, 2 पचपीच कोट बोलो, 2 गदल कोट बोलो टेबल. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఇక్కడ ఉలవచారు రెస్టారెంట్ షెఫ్స్ అందరికీ కూడా హెడ్ షెఫ్ పండు గారు. మరి ఆయన అడిగి మనం ఉలవచారు రెస్టారెంట్ గురించి, అలాగే ఇక్కడ ఫుడ్ గురించి విషయాలు తెలుసుకుందాం. హలో పండు గారు. హాయ్ అండి. బాగున్నానండి. ఓకే, సో ఏంటి అసలు దీంట్లో ఈ ఉలవచారు రెస్టారెంట్లో ఫుడ్ స్పెషల్స్ ఏంటి? ఉలవచారు రెస్టారెంట్లో ఒకటన్ని కాదండి, ఫుడ్ అనగానే ఫుడ్ ప్రియులు వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ ఉలవచారులో వచ్చేసి ప్రతిదీ స్పెషలేనండి. ఇక్కడ వచ్చేసేసి ఒక ఐటమ్ అని చెప్పడం కన్నా ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ బాగుంటుందండి. నేను అవును. ఓకే, అసలు వెజ్ అన్నారు, నాన్ వెజ్ అన్నారు, అసలు వెజ్లో స్పెషల్స్ ఏంటి, అలాగే నాన్ వెజ్లో స్పెషల్స్ ఏంటి? ఈ ఉలవచారు రెస్టారెంట్కి రావడానికి ఫుడ్ లవర్స్ దేనికోసం రావాలి? ఏది చేసినా కానివ్వండి, వెజ్లో కానివ్వండి నాన్ వెజ్లో కానివ్వండి, అథాంటిక్గా మనకి సౌత్ ఇండియన్ బేస్లో, సౌత్ ఇండియన్ స్టైల్లో, ఇప్పుడు మన హోమ్ స్టైల్లో ఎక్కువ ఏదైతే చేస్తామో దానికి ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తూ ఉంటామో ఆ స్టైల్ని ఇప్పుడు ట్రెడిషనల్ మారుతున్న ఈ రోజులకు తగ్గట్టు కలర్ ఫుడ్లు కానీ లేదంటే జంక్ ఫుడ్లు కానీ ఇట్లాంటి వాటికి ఎక్కువ ప్రిపరేషన్ ఇవ్వకుండా మన హోమ్ స్టైల్ ఇంట్లో మనం ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో, ఇంట్లో మన చిన్నపిల్లల కానివ్వండి పెద్ద ముసలి వరకు ఎలాంటి ఫుడ్ అయితే డైజెషన్ కానివ్వండి లేదంటే ఏ ఫుడ్ తీసుకున్నా కానీ తొందరగా అరిగించుకుని అలాంటి ఫుడ్ ఎలా అయితే చేసి
ప్రిపేర్ చేసి వాళ్ళకి మనం పెట్టగలము. అదే పూట ఇక్కడికి వచ్చిన గెస్టులు కానివ్వండి, లేదంటే ఇక్కడికి వచ్చిన కస్టమర్లకైనా ఎవరికైనా సరే అదే ఫుడ్ సర్వీస్ చేయాలని చెప్పి ప్రతిదీ అదే విధంగా ఆలోచించి వాళ్ళకి నచ్చిన స్టైల్లో మన ఇంటి ఫుడ్ని తలపించేలాగా చేసిస్తాము. సో ఉలవచారు రెస్టారెంట్ అనేది యూనిక్ రెస్టారెంట్ అంటూ ఉంటారు కదా, అసలు మీరు చేసే వంటలో ఏంటి యూనిక్? చెప్పినాం కదండి ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే ఏది చేసినా కానీ హోమ్ స్టైల్ అండి, ఏది కూడా మన కెమికల్ ఫుడ్లు కాకుండా ఏది చేసినా కానీ ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకొని ఆర్గానిక్ కానీ ఏది కూడా మన దగ్గర స్టోరేజ్ కానీ లేదా కూల్ రూమ్లో కానీ ఇట్లాంటి ఫుడ్కి ఎక్కువ ప్రిపరేషన్ ఇవ్వండి. ఏది చేసినా కానీ ఈరోజు మార్నింగ్ నుండి మనకి ఈవినింగ్ వరకు ఎంతైతే మనకి ప్రిపేర్ చేసుకోవాలో అంత మటుకే మనకు ప్లానింగ్ ప్రకారం ఏది కూడా బల్క్ కుకింగ్ అనేది చేసేసి ఒకేసారి వండి పెట్టడం కానీ లేదంటే వండి ఈరోజు చేసింది రేపు అట్లాంటివి ఏమి ఉండవండి. ఇక్కడ మనకు వస్తున్న అతిథిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఎంతమందికి అయితే మనం ప్రిపేర్ చేసుకోగలమో ఇవాళ దానికి సంబంధించిన అంత మటుకి మనం తీసుకొచ్చేసి రెడీ చేయడం అనేది జరుగుతుందండి. తెచ్చిన దాన్ని ఎప్పుడు కూడా ఒక 1 hour 2 hours అనేది మనం బ్యాగ్ అట్లా ఉంచాం. అది ఎప్పటికప్పుడు ఆన్ ది స్పాట్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అది ఎక్కడ కూడా వెజిటేబుల్ కానివ్వండి నాన్ వెజ్ కానివ్వండి ఏది చేసినా కానీ మనకి మొత్తం ఫ్రెష్ మెటీరియల్ వాడతాం కాబట్టి బయట దానికి మన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే ఉలవచారు రెస్టారెంట్లో కొత్త కొత్త డిషెస్ చాలానే కనిపించినాయి. సో మరి అవన్నీ కూడా ఎలా ప్లాన్ చేస్తారు? ఎవరెవరు కలిసి ప్లాన్ చేస్తూ ఉంటారు? ఇది మా టీం మొత్తం కూర్చొని కలిసి కట్టిగా చేసే పని అండి. ఏ ఒక్కరు వాళ్ళను క్రెడిట్ కాదు. ఇది టీం ఒక సార్ వాళ్ళ కానుండి మా మేనేజర్లు ఇవి ఎవరు చేసినా కానీ ఒక ఐటెం లాంచింగ్ చేస్తున్నామంటే ఆ ఐటెం ప్రిపేర్ చేసిన తర్వాత ఆ ఐటెంని ఒకళ్ళు కాదు ఒక 4-5 ఎగ్జిక్యూటివ్స్ అందరు కూర్చొని ఈ ఐటెం ఎలా చేశారు, దీనిలోకి వచ్చిన రెసిపీలు ఏంటి, హెల్త్కి సంబంధించిన ఏమేమి ఉన్నాయి దీనిలో, అసలు ఈ ఐటెం మనం ఒక గెస్ట్కి ఇంట్రడ్యూస్ చేసినామంటే దీనిలో మనకి ఒక గెస్ట్కి మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఏం బెనిఫిట్స్ ఉంటాయి దీనిలో, ఇవి తినడం వలన ఏం ఉపయోగాలు ఉంటాయి, ఆ విధంగా ఆలోచించి దాని ప్రకారం ఐటెం చేసి మనం తిన్న తర్వాత టేస్ట్ మొత్తం ఓకే అయిన తర్వాతనే అది గెస్ట్కి అనేది లాంచింగ్ చేయడం జరుగుతుందండి. ఓకే, ఉలవచారు రెస్టారెంట్లో ఏ డిషెస్ స్పెషల్ డిషెస్? ఉలవచారు రెస్టారెంట్ అనగానే మనకి ఏం డిషెస్ గుర్తొస్తాయి? ఉలవచారు రెస్టారెంట్ కానీ గుర్తుకొచ్చేదాన్ని రాజుగారి కోడిపలో, తందూరి ఫిష్ ఇట్లా చెప్పుకుంటే పోతే పర్టికులర్ ఈ 2 అయితే బాగా క్రేజీ ఉంటుందండి. తందూరులో ఫిష్, రాజుగారి కోడిపలో, ఇది ఒకటే కాకుండా గద్వాల కోడిపలో, గుంటూరు బిల్లాలు, పచ్చిమిర్చి కోడిపలో, బ్యాంబో చికెన్, కోడి చిప్స్, బంగ్లా కోడి ఇట్లాంటి డిఫరెంట్ డిషెస్ చాలా ఉన్నాయి. ఓకే, సో కస్టమర్స్ వచ్చి ఎక్కువగా ఏ ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఉంటారు? అఫ్ కోర్స్ నాన్ వెజ్లో ఏంటిది, అలాగే వెజ్లో ఏం ఆర్డర్ చేస్తూ ఉంటారు? నాన్ వెజ్లో వచ్చి మనకి నాన్ వెజ్ అనగానే సీ ఫుడ్ మనకి లేదంటే చికెన్లో కానీ మటన్లో కానీ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి. ఒక ఐటెం కాదు, వాళ్ళ స్టైల్ని బట్టి ఇప్పుడు నాకు చికెన్ అంటే ఇష్టం, మీకు మటన్ అంటే ఇష్టం. మటన్లో వచ్చేసి మనకి ఎక్కువ కూడా రెగ్యులర్గా దొరికే ఐటెం కాకుండా ఇక్కడ మన దగ్గర వచ్చి పచ్చిమిర్చి కీమా పొలం ఉంటుందండి, చాలా బాగుంటుంది. సీ ఫుడ్లో వచ్చేసి తందూరి ఫిష్, చేపలు ఎప్పుడు బోన్లెస్ మన దగ్గర బాగా ఫేమస్ ఐటమ్ అని. అవే కాకుండా చికెన్లో వచ్చేసి బంగ్లా కోడి, కోడి చిప్స్, ఉసిరి కోడి ఇట్లాంటి అల్లం కోడి, గుంగార కోడి కబాబ్ ఇట్లాంటి డిఫరెంట్ ఐటమ్స్ చాలా ఉంటాయి. కస్టమర్స్ అందరూ వచ్చి ఏమేమి ఇష్టపడతారు, వాళ్ళు ఎలాంటివి తింటారు అనేది మీరు చెప్పారు కదా. అసలు యాజ్ ఏ షెఫ్గా మీరు ఈ ఉలవచారు రెస్టారెంట్లో మీరు ఎక్కువగా దేన్ని ఇష్టపడుతూ ఉంటారు? నాకు ఒక డిషెస్ పర్టికులర్గా ఈ డిషెస్ అంటే ఇష్టం అని చెప్పడం కన్నా ఆల్మోస్ట్ అన్ని డిషెస్లో కూడా కంపల్సరీ టేస్ట్ చేసి అవి చేస్తూ ఉంటాం కాబట్టి ఒకే డిష్ మీద అలా ఏమి ఉండదండి. ఏది చేసినా కానీ దానికి మనం ఎంతవరకు నేను చేసే రెసిపీలో మనం ఇప్పుడున్న రెసిపీకి నెక్స్ట్ ఏదైనా ఐటెం పెడితే ఆ రెసిపీకి ఏం తేడా ఉన్నది ప్రతి ఒక్క ఐటెం కూడా టేస్ట్ చేసుకుంటా దానికి ఒక ఐటెం పర్టికులర్ ఈ ఐటెం మాత్రమే ఇష్టపడతాం అలా ఏం లేదండి. ప్రతి ఒక్క ఐటెం కూడా లైక్ చేస్తూనే ఉంటాం. ఆ ఐటెం మొత్తం కూడా గెస్ట్ అంటే ఈ ఐటెం నేను ఒక్కనే తిన్నానంటే గెస్టులు కూడా ఫీడ్బ్యాక్ అది ఎలా ఉంటుందో తెలియాలి కదండి. ప్రతి ఒక్క ఐటెం కూడా టేస్ట్ చేస్తుంటే అన్ని ఐటమ్ ఇష్టమే. సో ఫైనలీ అసలు ఫుడ్ లవర్స్ ఈ ఉలవచారు రెస్టారెంట్కి రావాలి అంటే ఎందుకు రావాలి అనేది చెప్పినాం కదండి. ఇక్కడే ఏదైనా సరే ఆర్గానిక్ స్టైల్ అనే చేస్తాము, హోమ్ స్టైల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. ఇక్కడ కలర్స్ కానీ హెల్త్కి డిస్టర్బెన్స్ చేసే కానీ లేదంటే హెల్త్కి హానికరం కలిగించే కానీ ఇట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కిచెన్లోకి ఎంటర్ కావు. అట్లాంటివి ఇప్పుడు వరకు అయితే వాడలేదండి. ఇంకా ఫ్యూచర్లో కూడా అట్లాంటివి వాడము. ఇప్పుడు ఉన్న మనకు ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు ట్రెడిషనల్గా చేస్తేనే ఎలా బాగుంటుందో దానికి తగ్గట్టునే ప్లాన్ చేసి ఏ ఐటమ్స్ అయినా చేస్తాము. 100% షూరిటీస్ను ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మన ఇంట్లో ఏ విధంగా అయితే ఫుడ్ చేసుకొని తింటామో అదేవిధంగా ఇంట్లో కన్నా మన తాతల వాళ్ళ కాలం నాట్లేనండి మన బామ్మలు కానీ ఎప్పుడన్నా ఊరు వెళ్ళినప్పుడు సెలవులకు వెళ్ళినప్పుడు ఆ టైంలో తిన్న ఫుడ్ ఎలా ఫీల్ అయ్యేవాళ్ళమో పలానా రోజున తింటే బాగుండేది ఇక్కడికి వచ్చి తింటే మరి సేమ్ అట్లా కన్నా
డెఫినెట్లీ ఇంకా 1000 టైమ్స్ ఎక్కువగా ఫీల్ అవుతారని చెప్పి గ్యారంటీ ఇస్తున్నాను. పురుషోత్తం రాజార్ కొడుకులో కోడెప్పుడు పొలం వేసుకోవాలో జల్దీ పికప్ చేయండి. ఇక్కడ ఉలవచారు రెస్టారెంట్ జిఎం శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి ఆయన అడిగి ఇంకా బోలెడ్ అనే విషయాలు కూడా తెలుసుకుందాము, పదండి. ఉలవచారు జనరల్ మేనేజర్ శ్రీనివాస్ గారు, అసలు ఈ ఉలవచారు రెస్టారెంట్ గురించి చెప్తారా? Myself, I'm Srinivas Andi. I have 16 years experience in this industry. So I started my career in Central Court Hotel as a supervisor. I have completed my diploma in hotel management from JNNYC. So I'm a master's in, I have done MBA also. I have joined 1 year back here. I worked in Viceroy Group of Hotels and Campus Group of Company, Campus Group India Support Services Private Limited. And I'm feeling very happy here. It's very good restaurant. అలాగే ఈ ఉలవచారు రెస్టారెంట్లో ఉన్న ఫుడ్ గురించి చెప్తారా? Food wise, it's completely unique menu only. We can't get anywhere in India. We can say హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ ఎక్కడ దొరకదు. ఇండియా మొత్తం మీద మా ఉలవచారు రెస్టారెంట్ చాలా యూనిక్ అన్నారు, చాలా స్పెషల్ అన్నారు కదా, మరి ఏంటి అసలు అంత స్పెషల్కి కారణం? మా రెసిపీలు అయితే 100% యూనిక్. సో ఇట్స్ కంప్లీట్గా వీ కాన్సన్ట్రేట్ ఆన్ బ్రాండ్ క్వాలిటీ, క్వాంటిటీ అండ్ కస్టమర్స్ అనుగుణంగా కస్టమర్స్ రిక్వెస్ట్లు బట్టి విల్ మేక్ ద మెనూస్ ఆల్సో. సో ఎవ్రీడే క్రియేటివిటీ ఉంటుంది మా దగ్గర. యూ కెన్ సే ఇట్స్ రీసెర్చ్ అండ్ R&D అనుకోవచ్చు ఫుడ్ అండ్ బెవరేజెస్లో. సో వై డూయింగ్ అవర్ బెస్ట్. మా దగ్గర ఎవ్రీ టైం ఒక ఐటమ్ చేస్తామంటే అగైన్ ఇంకా వేరే ఐటమ్ చేస్తూనే ఉంటాం. ఎవ్రీడే ఒకటి చేస్తూ ఉంటాం, కొత్త ఐటమ్ చేస్తూ ఉంటాం. సో విల్ గో హెడ్, దాంట్లో ఉన్న యూనిక్ ఐటమ్ విల్ మేక్ ఇట్ కంటిన్యూస్లీ. సో శ్రీనివాస్ గారు, మీరు ఇంత సీనియర్ కదా, దీంట్లో జాయిన్ అయ్యి 1 year అయింది అంటున్నారు, మరి మీ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది? ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అండి. ఇట్స్ అంటే ఉలవచారు టీంను నేను లీడ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండి అండ్ వెరీ రెస్పాన్సిబుల్ ఆల్సో. ఎందుకంటే వీ హ్యావ్ టు ఆన్సరబుల్ టు ఆల్ ద, అంటే వీ షోన్ ద కంప్లీట్ టేస్ట్ టు హైదరాబాద్ వీ కెన్ సే. నేను చాలా ప్లేసెస్లో వర్క్ చేశాను, బట్ ఇట్స్ యూనిక్. అంటే అన్ని ప్లేస్లలో ఇండియన్, చైనీస్, తందూరి ఉంటుంది. బట్ వేరేజ్ ఇన్ ఉలవచారు యూ విల్ గెట్ ద కంప్లీట్ సపరేట్ మెనూ, సెట్ ఆఫ్ మెనూ. మన పాత పూర్వకాలం ఉన్న ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి ఒక స్టేజ్, ఒక ప్లాట్ఫామ్ చేసుకొని వీఆర్ మేకింగ్ రెసిపీస్ హియర్, మెనూలు తయారు చేస్తున్నాం. సో యూనిక్ ఐటమ్స్ కాబట్టి మా దగ్గర తప్ప వేరే దగ్గర దొరికాయి కాబట్టి సో వీ కెన్ సే ఇట్స్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ ఎ పార్ట్ ఆఫ్ ఉలవచారు. ఇట్స్ గుడ్. సో యాక్చువల్లీ అలాగే కస్టమర్స్ ఫీడ్బ్యాక్, అలాగే కస్టమర్ సాటిస్ఫాక్షన్ గురించి చెప్తారా? హూఎవర్ విజిట్స్, ఎవరైతే స్టెప్ చేస్తారో, ఎవరైతే స్టెప్ ఇన్ అవుతారో ఉలవచారులోకి 100% దే విల్ సాటిస్ఫై అండి. ఎప్పుడూ వెరీ రేర్ ఫ్యూ కేసెస్లో మేబీ అవుతుండొచ్చు, బట్ 100% సక్సెస్ఫుల్ రేట్ ఉందండి మా దగ్గర. కస్టమర్స్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ రిపీటెడ్గా వాళ్ళు రెఫరెన్స్తో వచ్చే కస్టమర్స్ చాలామంది వస్తూ ఉంటారు మా దగ్గరికి. సో మా సక్సెస్ మోట్ అంటే అదే చెప్పొచ్చు, వీ కెన్ సే సేమ్ థింగ్. సో రిపీటెడ్ బై మౌత్ వర్డింగ్, మా పబ్లిసిటీ ఎక్కడ చేయం మేము ఉలవచారు గురించి. సో నోయింగ్లీ వస్తూ ఉంటారు. ఉలవచారు రెస్టారెంట్ ఇట్స్ ఆల్మోస్ట్ 4 years అయింది స్టార్ట్ చేసి. ఇట్ స్టార్టెడ్ విత్ like 120 సీటింగ్ కెపాసిటీ. సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ 100 people స్ట్రెంత్ ఉన్నారు, స్టాఫ్ కూడా. మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ రిపీటెడ్గా ఉంటారు చాలామంది. ఎవ్రీ టైమ్ విల్ సీ, ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ వీ కెన్ సే సెలబ్రిటీస్ అంటూ ఉంటారు ఎవ్రీ టైమ్. బెస్ట్ రెస్టారెంట్ ఇన్ 2015 బై తెలంగాణ గవర్నమెంట్. ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ వీ గాట్ ద బెస్ట్ రెస్టారెంట్ అవార్డ్ ఇన్ తెలంగాణ ఫ్రమ్ తెలంగాణ టూరిజం. వీ పార్టిసిపేటెడ్ ఇన్ బతుకమ్మ ఫెస్టివల్ అండ్ తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ అండ్ వీ నామినేటెడ్ ఫర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆల్సో. ట్వైస్ 2 సార్లు నామినేట్ అయ్యామండి. సో వీ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఎవ్రీ టైమ్ వస్తూనే ఉంటాయి. శ్రీనివాస్ గారు, మీరు మీ రెస్టారెంట్ గురించి చెప్పారు, అలాగే ఈ ఉలవచారు రెస్టారెంట్లో ఫుడ్ గురించి చెప్పారు. అలా చెప్తూ ఉంటే నాకు అసలుకి ఆకలిగా ఉంది, ఇంకా బాగా ఆకలి వేసేస్తుంది. నేను ఫుడ్ ఆర్డర్ ఇచ్చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఫ్రెండ్స్, ఉలవచారు రెస్టారెంట్ మెనూ కార్డ్ చూసేద్దామా మరి లోపల ఏముందో. ఇలా బుక్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ ఏం కనిపిస్తుందంటే ఉలవచారు భోజనం. ఉలవచారు భోజనమే కాదండి, ఇక్కడ మనకి పక్కనే ఇంకొక స్పెషల్గా ఏదన్నా ఉందంట, ఉలవచారు స్పెషల్ భోజనం అని కూడా ఉంది. అలాగే సీమ భోజనం, సముద్ర భోజనం, ఇంకా నాన్ వెజ్లోకి వస్తే ఐ విల్ టెల్ యూ, మాంసం కాజు వేపుడు ఉంది, ఇంకా కీమా కాజు వేపుడు, మాంసం కీమా బాల్స్ ఉన్నాయి, నాటు కోడి కాజు వేపుడు. నాన్ వెజ్ ఫుడ్ లవర్స్కి మనకి ఉలవచారు రెస్టారెంట్ అనేది ది బెస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఎన్ని డిషెస్ కావాలంటే, ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఓన్లీ మనకి ఉలవచారు స్పెషల్ భోజనం అని వచ్చేటప్పటికి అది ఓన్లీ నాన్ వెజ్ అండి. వెజ్ లవర్స్కి అయితే ఉలవచారు స్పెషల్ భోజనం కాదు, నాన్ వెజ్ లవర్స్కే ఉంది. ఎస్, నేను ఆల్రెడీ మొత్తం చూసేసాను, సెలెక్ట్ కూడా చేసేసాను. మీకు చెప్తూనే నేను బ్రెయిన్లో సెలెక్ట్ చేసేసాను. బట్ ఇప్పుడు మనకి రావాలి కదా ఆర్డర్ తీసుకునేందుకు. వాళ్ళు రాగానే నేను ఏమేమి సెలెక్ట్ చేస్తానో అవన్నీ ఆర్డర్ ఇచ్చేస్తాను. కమ్ ఆన్, ఎక్స్క్యూజ్ మీ, I have ordered one bamboo kodi pulao and Bangla kodi and tandoori fish, crunchy curd cutlets
And again, new baby corn, Rajagari Kori Pulao. And again, yeah, wait, I'll see. Yeah, Pandu Mirapkai, Guntur Bilal Biryani, and what? Spicy ga edana chepte baguntundi kada, spicy corn wrap. Okay, in Gongura Kodi Kebab. And again, wait, I'll see. Idli baby. యా హాయ్ ఐఎమ్ వివేక్. ఈ రెస్టారెంట్ గురించి విని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కోడికూర రాగి సంకట చాలా ఫేవరెట్ డిషెస్ ఇవి. అండ్ మోర్ ఓవర్ పన్నీర్ కూడా మీరు ఇక్కడ ట్రై చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంటుందండి. దే ట్రీట్ యూ లైక్ యువర్ ఓన్. చాలా అద్భుతంగా సర్వీస్ ఇస్తారు వాళ్ళు ఇక్కడ. సో ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ ఇక్కడ. మై నేమ్ ఇస్ విజయలక్ష్మి. సో మేము ఎప్పుడు ఉలవచారు రెస్టారెంట్లోనే ఫుడ్ తింటాం. ఎందుకంటే ఇక్కడ నాన్ వెజ్ కానీ స్పైసీ ఐటమ్స్ కానీ వెరైటీస్ ఫుడ్ ఉంటుంది. అందరూ పిల్లలు ఫ్యామిలీతో వచ్చి కూర్చొని కంఫర్టబుల్గా తినడానికి ఏంటి, తర్వాత ఫుడ్ టేస్టీ. ఫస్ట్ ఎప్పుడైనా హోటల్స్కి వెళ్తే ఫస్ట్ ఏం చూస్తామంటే వెరైటీస్ ఎన్ని ఉన్నా సరే టేస్ట్ బాగుండాలి. సో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ దొరుకుతాయి. మనం ఎలా ఉంటే స్పైసీ ఎక్కువ తిన్న వాళ్ళకి స్పైసీగా ఉంటుంది, లేదు నార్మల్ స్పైసీ ఉండాలి, పిల్లలు బాగుండే ఫుడ్ కావాలి అనుకున్నప్పుడు అలాంటిది దొరుకుతుంది. సో చాలా బాగుంటుంది. ఉలవచారు మా ఫేవరెట్ రెస్టారెంట్. నా పేరు ప్రశాంత్ అండి. నేను ఈ రెస్టారెంట్కి రావడం రెండోసారి. మా ఆవిడకి చాలా ఫేవరెట్ జాయింట్ ఇది. ఆవిడ ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే రాజుగారి కోడిపల్లం. వచ్చినప్పుడల్లా అదే. ఈసారి ఆయన మాకు కాంబినేషన్ చెప్పాడు, దాంతో పాటు గోంగూర పులుసు ఏదో వేసుకోమని చెప్పేసి గోంగూర పులుసు వేసుకున్నాక చాలా బాగుంది. రెస్టారెంట్ యాంబియన్స్ ఫుడ్ అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ. Hi, I'm Milan from Delhi. I just come down to Hyderabad for a day or two. So I had biryanis earlier as well, but this time I had wanted to try something new. One of my friend, Mr. Satya, just took me here, and I had 3 kind of biryanis. It was awesome. I loved it. I wish to come again. I'm eating paneer biryani for the first time. I loved it. So Saturdays alaga vegetarians kabatti Saturday ostam, Sunday kuda ravali to taste those non-vegetarian dishes. That's looking so yummy. So that makes me to come back. Saturday kabatti paneer is also, and for vegetarians also it's like very nice food. You can prefer vegetarians ki, non-vegetarians ki. This would be the best place. I love this place. I'll come back for sure again. ఈ లాంతర్డ్స్ మనకి తెలుసు కానీ బేబీకి తెలీదు. సో ద మూమెంట్ ఐ వాక్డ్ ఇన్ హియర్ ఐ షోడ్ ఇది బన్ను లాంతర్, ఇది మా చిన్నప్పుడు ఇట్లాంటి బల్బ్ ఉండేది. యూనో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ వీవ్ సీన్ లాంగ్ బ్యాక్ అండ్ వీఆర్ అగైన్. ఇది చాలా బాగుంది. అండ్ ద ట్రీ ఓవర్ దేర్, వావ్, నెక్స్ట్ టైమ్ ఐ థింక్ ఐ విల్ సెట్ దేర్ అండర్ ద ట్రీ. సో అలా. అండ్ యా, ఇట్స్ ద బెస్ట్ ప్లేస్ విత్ ద ఫ్యామిలీ, ఎవ్రీబడి. Nice food. Let's do Nice food. And Banu, you love the food? yes. What did you like the most in this Chicken Ulocharu biryani. restaurant? Yeah, Ulocharu. Hi, my name is Prem, and I've been a regular customer to Ulocharu for the last 3 years. And I found the ambience and the food to be very good, and the staff is also very cooperative. But the only thing I observe is quality of food is not gone down, and it is improving every day. So I have come with my colleagues today. I appreciate the quality of this Ulocharu, and I appreciate the service provided with the promoters of Ulocharu. నా ఫుడ్ రెడీ అయిపోయింది, వచ్చేస్తుంది. సో ఫుల్ ఆకలి వేసేస్తుంది కదా, ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిటింగ్. వావ్, నాకు చూస్తుంటే చాలా
జలం వచ్చేస్తుంది. అసలు ఆల్రెడీ హాఫ్ పొట్ట మొత్తం నిండిపోయినట్టుంది, కాకపోతే మొత్తం టేస్ట్ చేసేసేయాలి. మీకు తెలియదు కదా ఎలా ఉంటుంది టేస్ట్ ఏంటి అని చెప్పేసి నేను ఒక్కొక్కటి టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అన్నీ చెప్పేస్తాను. మనం ఫస్ట్ క్రంచీ కర్డ్ కట్లెట్ని టేస్ట్ చేసేద్దాం. వెన్నపూస యాక్చువల్లీ నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది, చూసారా, అలా కరిగిపోతుంది. అండ్ అలాగే నోట్లో పెట్టుకోగానే ఆ క్రంచ్ తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంది. ఐ గెస్ పుదీనా చట్నీ అనుకుంటాను, దాంట్లో మంచింగ్ చాలా బాగుంది, సూపర్ టేస్టీగా ఉంది. అండ్ ఓరుగల్లు వెజ్ పులావ్ కూడా టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంది, అంటే బాగా స్పైసీగా లేదు, నార్మల్గా ఉంది, మీడియం స్పైస్గా ఉంది, చాలా చాలా టేస్టీగా ఉంది ఓరుగల్లు చికెన్ పులావ్. నేను యాక్చువల్గా పండు మిరపకాయ వెజ్ ఆర్డర్ చేసిన దగ్గర నుంచి దాన్ని ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి వెయిటింగ్. సో లెట్స్ సీ. యాక్చువల్లీ దాన్ని మనం దగ్గర పెట్టేసుకొని టేస్ట్ చేసేద్దాం. సూపర్గా ఉంది, అంటే లైట్ కారంగా ఉంది, కొంచెం లైట్గా స్వీట్నెస్ కూడా మనకి తగ్గుతుంది, చాలా టేస్టీగా ఉంది. అండ్ కొంచెం క్రంచీనెస్ కూడా ఉంది బా. అండ్ నౌ గద్వాల్ కోడి పులావ్ అంట, మనం టేస్ట్ చేసేద్దాం. గద్వాల్ కోడి పులావ్ మంచి స్పైసీగా ఉంది, యమ్మీ యమ్మీ, స్పైసీ అండ్ టేస్టీ. నాలాంటి వాళ్ళు ఇలాంటి ఫుడ్ని చాలా ఇష్టపడతారు. అమ్మయ్య, ఈ ఫుడ్ లార్ ఎపిసోడ్ పుణ్యమాని నేను ఈ ఫుడ్ని చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. చూసారు కదా మీరే, నా ముందర బోలెడని డిషెస్ ఉన్నాయి. ఒక్కొక్క డిష్ని టేస్ట్ చేసేటప్పటికి నా బొజ్జ ఫుల్ అయిపోయింది. నేను తిన్నదంతా కూడా అరగడానికి నా చేతిలో ఉన్న సోంపు కూడా లాగిన్ చేస్తున్నాను, ఎందుకంటే త్వరగా అరిగిపోతుంది. ఫుడ్ లవర్స్ అయితే తప్పకుండా ఈ ఉలవచారు రెస్టారెంట్కి వస్తే 100% డామ్ ష్యూర్ ఎంజాయ్ చేస్తారు. సో ప్లీజ్ మీరు కూడా ఉలవచారు రెస్టారెంట్కి వచ్చేసేయండి, టేస్ట్ చేసేసేయండి. ఈరోజు నేను తిన్నవన్నీ మీరు చూస్తే కనుక, అంటే ఇప్పటివరకు ఈ ఉలవచారు రెస్టారెంట్కి రాని వాళ్ళు నేను తిన్నవన్నీ మీరు చూస్తే తప్పకుండా మీ నోరు ఊరే ఉంటుంది కదా, మీరు కూడా ఉలవచారు రెస్టారెంట్కి రావాలని అనుకుంటారు కదా. ఎస్, ఐ నో ఫుడ్ లవర్స్ ఎవరైనా నా ప్రోగ్రామ్ చూసినా తప్పకుండా వచ్చేస్తారు. అలాగే వచ్చే ఎపిసోడ్లో మరో రెస్టారెంట్తో కలుసుకుందాం. అండ్ కీప్ వాచింగ్. యో యో, బాయ్ బాయ్.